జై బల్సులమ్మ తల్లి. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా బల్సులమ్మ తల్లికి సారిని అర్పించుకునే అవకాశం కల్పించేటువంటి అమ్మవారికి ముందుగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి ఆవిడ దయ వల్ల 2014-19 వరకు ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించింది ఆవిడ. అదేవిధంగా ఈ తాడేపల్లిగూడెంలో ఫస్ట్ టైం 40 సంవత్సరాల తర్వాత జాతర చేసే మనమే చేసాం. మళ్ళీ రాబోయే సంవత్సరంలో మనందరూ కూడా జాతర చేసే అవకాశం మళ్ళీ మనకే వచ్చినందుకు సంతోషిస్తూ, ఈ అవకాశం అమ్మవారు మనకి ఇచ్చింది అనుకుని మనందరూ కూడా మరి జాతర కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం మరి గురువుగారు పెద్దలను అడిగి మరి ఒక డేట్ నిర్ణయిందాం. అప్పుడు అందరూ పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి కాబట్టి ఒక్కసారి దాన్ని అన్నీ కూడా పట్టణ ప్రజలందరూ దృష్టిలో పెట్టుకుని మరి ఆ పెళ్ళిళ్ళని కొంచెం అనుకూలంగా మీకు ఇబ్బంది లేకుండా మార్చుకోవాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ మనం జాతర జరుపుకుందాం. దానికి మీరు అందరూ సహకరించండి. అమ్మవారి దయ రాష్ట్రం అంతా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత భక్తితో చేసినటువంటి శ్రీరంగ వంజి, పాతుర్యూత్ శంకర్ ధన, అదేవిధంగా రాంబాబు, మరి ఇంకా జగన్నాథరాజు గారు, సురేష్ అందరూ కూడా ఇది మన సొంత కార్యక్రమాన్ని మనందరూ పట్టుకెళ్ళి మనం ఇవ్వాలని చెప్పి ఈ ఏర్పాట్లన్నీ చేసిందంతా కూడా పాతుర్యూత్ సంబంధించిన అంజిబాబు చేశాడు. మరి తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఈ పంట ఉన్న ప్రజలందరికీ ఉండాలి, దాంతోపాటుగా మనకు కూడా ఉండాలి. అమ్మవారి ఆశీస్సుతో వచ్చి 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యూషన్ మొదటి వరుసలో నిలబెట్టే శక్తిని నాకు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.